నాకు వంటింట్లో పని ఉందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మ వరకు. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, పాట పాడరు, ఆటలాడరు. ఎప్పుడు చూసినా ఏదో పనుంది అంటారు. నానమ్మ నానమ్మ, నాకు నిన్నట్లా ఒక కథ చెప్పవా? నిన్న ఖరాబ్ అయిన ఉప్మా ఉందనండి, అది పాడేయడానికి వెళ్తున్నా. మీకోసమే ఎన్ని పరుస్తారని. దీని పేరు ప్రభావతి. దీనికి కోపం చాలా అతి. నీకు అస్సలు లేదు, ఇదే పెద్ద కోపం. పగులుద్ది మూతి. అయినా ఇది పాడేసి ఏం చేయాలి? ఆ ముసల్దానికి ఇస్తే పోలా. అత్తయ్య, ఓ అత్తయ్య, మీకు ఉప్మా చేశాను. ఏంటి పాచిపోయిందా? మీకు పాచిపోయింది కాకపోతే వేడి వేడి జీడిపప్పు ఉప్మా చేయాలా ఏంటి? అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే. చిచ్చి. ఏమండి, మీ అమ్మతో ఏగలేక వెళ్తున్నానండి. మీరు పొద్దుననగా ఆఫీస్కి వెళ్తారు, పాప స్కూల్కి వెళ్తుంది. అందుకే మీ అమ్మకి సేవలు చేసి చేసి అలసిపోతున్నానండి. ఉన్నాయి కదా ప్రతి ఊర్లో వృద్ధాశ్రమాలు, ఎందులో ఒక చెప్పండి. మా అమ్మను వృద్ధాశ్రమంలో చేస్తా అనుకుంటున్నాం. అవునా, మేము ఎవరు లేని వాళ్ళని తీసుకుంటాం. మీ అమ్మ అంటున్నారు కదా, అలా తీసుకోమండి. మేము ఎవరిని తీసుకోవాలంటే అవునా, అయితే లేదని చెప్పండి, వేరే వాళ్ళకి ఫోన్ చేసి. మేడం వృద్ధాశ్రమేనా? అవును, చెప్పండి. తీసుకుంటాం. ఎప్పుడు తీసుకొస్తారు? రేపు కాదు, ఇప్పుడు అని చెప్పండి. ఇప్పుడు తీసుకొస్తాము. అలాగేనండి. నాన్నమ్మని ఎక్కడికి పంపిస్తున్నారు? నీకెందుకే, వెళ్ళి చదువుకోపో. అమ్మ, నువ్వు 2 నిమిషాలు ఆగు, మీరు చెప్పండి. నాన్న వయసు అయిపోయింది కదా, మీ నాన్నమ్మకు అనాథాశ్రమంలో చేస్తాను అనుకుంటుంది. అవునా, అయితే ఆ నెంబర్ నాకు కూడా ఇవ్వండి. ఎందుకు? రేపు మీరు ఇద్దరు ముసలివారు అయ్యాక మిమ్మల్ని కూడా అక్కడికే పంపిస్తాను. చూసారా, దీనికి ఎంత మాటలా అన్నీ ఆ ముసల్దాన్ని పెంపుతాను. అమ్మ, నేను 2 నిమిషాలు ఆగమన్నానా? అవును, పొద్దున్న పాచిపోయిన ఉప్మా నాన్నమ్మకి పెట్టావే, అదేదో ఉప్మా నాన్నమ్మకి పెట్టావే, అదేదో తినచ్చుగా. ఎందుకమ్మా అలా చేసావు? నీకు నాన్నమ్మ అంటే ఎందుకు గంట కోపం? నాన్న, మీకైనా బుద్ధుండతే లేదా? చిన్నప్పుడు నన్ను ఎంత బాగా చూసుకున్నారు, మిమ్మల్ని కూడా నాన్నమ్మ అంతే బాగా చూసుకుంది కదా. క్షమించదల్లి, నా తప్పు నేను తెలుసుకున్నాను. క్షమించమని నన్ను కాదు, వెళ్ళి నాన్నమ్మని అడగండి. క్షమించత్తయ్యా. మా ముసలిని క్షమించింది, ఎందుకంటే ఇది మా బంగారు తల్లి. వెళ్ళండి. మేము ఈ స్కిట్ చేయడానికి కారణం, ప్రతి కుటుంబంలో ఇలాంటి సంఘటనలు సాధారణంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఊళ్ళో తల్లిదండ్రులు జాబ్లోకి వెళ్తూ, పిల్లలేమో కేర్ టేకర్ సెంటర్లకు పంపిస్తూ, వాళ్ళ వృద్ధులనేమో అనాథాశ్రమంలోకి పంపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఏ కుటుంబంలో జరగకూడదని కేరళ హై స్కూల్ నుండి ఈ చిన్న స్కిట్